Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Aకి సంబంధించిన కాంప్లెక్స్ నంబర్స్ అనే చాప్టర్ నుంచి 4 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఇఫ్ ఎక్స్ అండ్ వై ఆర్ రియల్ నంబర్స్ సచ్ దట్ అది కాంప్లెక్స్ నంబర్ లాగా ఇచ్చేసాడు. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. ఇక్కడ కనిపిస్తున్న ఎక్స్ వై వాల్యూస్ని కనుక్కోండి అంటున్నాడు. ఓకే, సరే. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీనికి ఎల్సిఎం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేసి సింప్లిఫికేషన్ చేస్తాం. సో ఇలా చేసేసాక రైట్ సైడ్ మనకు ఆల్రెడీ కాంప్లెక్స్ నెంబర్ ఉంది. సో ఇక్కడ రియల్ పార్ట్ ఏం లేదన్నట్లు 0 + 1 × i లాగా ఉంది. ఐని 1 × i రాయొచ్చు. ఓకే, సరే. మరి లెఫ్ట్ సైడ్లో ఏదో ఒక కాంప్లెక్స్ నంబర్ లాగా రావడానికి ఛాన్స్ ఉంది. సో అంటే రియల్ నంబర్స్ ఇమాజినరీ పార్ట్ ఇలా ఒక ఈక్వేషన్ లాగా రావచ్చేమో. డివిజన్లో ఇంకా ఏదో ఒక టర్మ్ వచ్చేస్తుంది. a + b × a - b² - 9 + 1 రావచ్చు. సో అట్లా వచ్చేసినాక బోత్ సైడ్స్ మనం కంపేర్ చేస్తాం. ఈ 10 రైట్ సైడ్కి పోతుంది అనమాట. సో 0 × 10 0, నెక్స్ట్ 10i అయిపోతుంది. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ రియల్ పార్ట్స్ని కంపేర్ చేస్తే x + y + 1 = 0. మరి ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేస్తే x + y + 1 ఫర్ ఎగ్జాంపుల్గా చెప్తున్నా 10i. సో 10 అనమాట i కోఎఫిషియంట్. సో ఆ రెండింటిని సాల్వ్ చేస్తే XY వాల్యూస్ వస్తాయి. ఓకే, జనరల్గా ఇవే రావు, జస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాను. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేసేటప్పుడు నిదానంగా చేయాలి. ఓకే, ఫస్ట్ ఇచ్చిన డేటాని రాద్దాం. సో గివెన్ దట్ given that 1 + i into x minus 2i divided by 3 + i, next plus 2 minus 3i into y plus i divided by 3 minus i is equal to i. ఓకే, మరి ఇప్పుడు ఎల్సిఎం చేయడానికి ముందు ఫస్ట్ మనం ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. ఎక్స్తో ఈ రెండింటిని, అలానే వైతో ఈ రెండింటిని. x × 1 x ప్లస్ x × y x × i. ఓకే, మైనస్ 2y డివైడెడ్ బై 3 + i ప్లస్ ఇప్పుడు ఈ రెండింటిని వైతో మల్టిప్లై చేయండి. 2y మైనస్ 3iy, మళ్ళీ పక్కన i ఉంటుంది, డివైడెడ్ బై 3 - i is equal to i. ఇప్పుడు ఎల్సిఎం చేద్దాం. సో ఎల్సిఎం ఏంటి? 3 + i × 3 - i, 3 + i × 3 - i. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేద్దాం. సో దీన్ని 3 - iతో మల్టిప్లై చేద్దాం. ఈ టర్మ్ని 3 + iతో మల్టిప్లై చేయాలి. కాబట్టి 3 - i ఇంటూ ఏంటి x + xi మైనస్ 2iతో మల్టిప్లై చేయాలి. ఓకే, నెక్స్ట్ ప్లస్ దీన్ని 3 + iతో మల్టిప్లై చేయాలి. 3 + i ఇంటూ ఇంకేముంటుంది 2y మైనస్ 3iy ప్లస్ iనే ఇంకా. ఓకే, ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో i ఉంది. ఓకే, ఇప్పుడు ఈ 3తో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. iతో మూడింటిని, 3తో ఈ 3 టర్మ్స్ని, iతో మళ్ళీ ఈ మూడింటిని. ఓకే, 3తో iతో చేయాలి. మరి చూద్దాం, ఫస్ట్ 3తో ఈ మూడింటిని చేద్దాం. 3 × x 3x ప్లస్ 3 × xi 3xi. ఓకే, అదేవిధంగా ఇక్కడ ప్లస్ 3 × -2i -6i -6i. నెక్స్ట్ -iతో ఈ మూడింటిని చేద్దాం. -ix అలానే ఇక్కడ మైనస్ ప్లస్ మైనస్ అవుతుంది,
మైనస్ ప్లస్ మైనస్ ఎక్స్ ఇంటూ ఐ అన్నమాట. అటు ఐ ఇంటూ ఐ ఏమవుతుంది, ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ వాల్యూ ఎంత, -1 కాబట్టి ప్లస్ ఎక్స్ అవుతుంది. డైరెక్ట్గా రాస్తున్నా ప్లస్ ఎక్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మైనస్ ఐ, ఇక్కడ ప్లస్ 2i. మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది. 2 ఇంటూ ఐ స్క్వేర్ అనమాట. కానీ ఐ స్క్వేర్ వాల్యూ -1 అవుతుంది. ప్లస్ మైనస్ ఏమవుతుంది, -2 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు దీన్ని చూద్దాం. సో 3తో ఈ మూడింటిని మల్టిప్లై చేద్దాం. సో 3 ఇంటూ 2 6y. నెక్స్ట్ 3 ఇంటూ -3iy -9iy. నెక్స్ట్ అదేవిధంగా 3 ఇంటూ ఐ 3i. నెక్స్ట్ ఐతో ఈ మూడింటిని మల్టిప్లై చేయాలి. 2yi ఆర్ iy వాట్ ఎవర్ ఇట్ ఈస్, 2iy. నెక్స్ట్ ఇప్పుడు ప్లస్ ఐ ఇంటూ -3iy. సో ప్లస్ మైనస్ మైనస్ రాస్తున్నా, 3 ఉంది, ఐ స్క్వేర్ ఐ ఇంటూ ఐ వై ఉంది. కాబట్టి ఐ స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది, -1, ఇక్కడ ప్లస్ అయిపోద్ది. ఇది 3y ప్లస్ 3y అవుతుంది. ఓకే, నెక్స్ట్ ప్లస్ ఐ ఇంటూ ఐ ప్లస్ ఐ స్క్వేర్ వాల్యూ -1. ఓకే, సో ఇంకా డినామినేటర్లో ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి లాగా ఉంది. కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్. కాబట్టి 3 స్క్వేర్ మైనస్ ఆఫ్ ఐ స్క్వేర్. ఐ స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 1 అవుద్ది. 9 ప్లస్ 1 10. సో ఈజ్ ఈక్వల్ టు ఐ. ఓకే, మరి ఇప్పుడు మనము రియల్ పార్ట్స్, ఇమాజినరీ పార్ట్స్ ఒక చోట రాద్దాం. రియల్ నంబర్స్ని, ఇమాజినరీ నంబర్స్. ఫస్ట్ ఐ లేనివి చూద్దాం. ఏంటి ఐ లేనివి? ఇక్కడ 3x ప్లస్ ఎక్స్. అవునా, ఐ లేనివి ఇక్కడ నుంచి చూసుకుంటూ రండి. ఈ మూడిట్లో ఐ ఉంది. 3x ప్లస్ 4x ఎంత, ఎక్స్ ఎంత, 3x ప్లస్ ఎక్స్ 4x అనమాట. కాబట్టి 4x రాశాను. నెక్స్ట్ ఇంకా ఏమన్నా ఉన్నాయి? ఎస్, వై టర్మ్స్ ఉన్నాయి చూడండి. 6y ప్లస్ 6y ప్లస్ 3y 9y అవుతుంది. ఓకే, ప్లస్ 9y అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు కాన్స్టెంట్స్ ఏమన్నా ఉన్నాయి చూద్దాం. సో -2 -1 -3 చూడండి. -2 -1 ఎంత సార్, -3. ఓకే, -3 ప్లస్ ఇంకా ఐలు ఉండేటివి అంటే ఇమాజినరీ నంబర్స్. ఇక్కడ 3x చూడండి, ఇంకా ఇది రఫ్ చేస్తున్నా, టిక్ చేస్తున్నా. ఐలు ఉండేవి ఇక్కడ 3x మైనస్ ix. ఐని కామన్ తీస్తే 3x మైనస్ ఎక్స్ ఎంత, 2x అనమాట. ఓకేనా, సో ప్లస్ 2x అవుతుంది. ఇప్పుడు మనం ఐలు చూస్తున్నాం. సో 3x మైనస్ ఎక్స్ ఎంత, 2x. ఇంకా ఏమున్నాయి ఐలు? ఇదో y టర్మ్స్కి ఇక్కడ ఉంది చూడండి. -9iy ప్లస్ 2iy తీసేయండి. -7iy. ఐని కామన్ తీస్తే -7y. మరి కాన్స్టెంట్స్ చూద్దాం. కాన్స్టెంట్స్ ఏంది? ఇక్కడ -6i కదా. ఐని కామన్ తీసేస్తాము. సో -6 ఉంటుంది. నెక్స్ట్ ప్లస్ 3i చూడండి. ఈ రెండు నేను ఫింగర్ పెట్టాను కదా. -6i ప్లస్ 3i ఎంత, -3i. ఐని కామన్ తీసాం కాబట్టి -3 ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఇక్కడ డైరెక్ట్గా 9i స్క్వేర్ వాల్యూ -1 ప్లస్ 1 అవుతుంది. అంటే 10i రాసేయచ్చు. డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లై చేసేస్తున్నాను. 10i ఇంకా లెఫ్ట్ సైడ్లో ఏం లేదు కాబట్టి 0 ఉంటుంది. ఓకే, 10 ఇంటూ i. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ సైడ్స్ రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ని కంపేర్ చేస్తే మనకు కావాల్సిన XY వాల్యూస్ వస్తాయి. ఓకే, సో కంపేరింగ్ రియల్ and imaginary parts. Comparing real and imaginary parts on both sides.
ఓకే, మరి రియల్ పార్ట్స్ ఏంటి? సో ఇదే కదా, వితౌట్ ఐ లేనివన్నీ. సో 4x ప్లస్ 9y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు రైట్ సైడ్లో ఏముంది? 0 అనమాట రియల్ పార్ట్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఇమాజినరీ పార్ట్స్ ఏమున్నాయి ఇక్కడ? 2x మైనస్ 7y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 10 అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆ 10ని లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్ళండి, మైనస్ 10 అవుతుంది. సో మైనస్ 3 మైనస్ 10 మైనస్ 13 అవుతుంది. సో 2x మైనస్ 7y మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2 అనమాట. ఇప్పుడు మనము 1ని 2ని సాల్వ్ చేద్దాం. మనకు కావాల్సిన xy రియల్ నంబర్స్ అడిగాడు కదా ప్రాబ్లంలో. డిటర్మైన్ ద వాల్యూస్ ఆఫ్ x అండ్ y వస్తాయి. ఓకే, సో ఇప్పుడు 1 2ని సాల్వ్ చేస్తున్నాను. సాల్వింగ్ 1 and 2 we get 1 and 2 we get 1 2ని సాల్వ్ చేస్తున్నాను. ఇప్పుడు ఫస్ట్ నంబర్ 1 రాస్తున్నా. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ని ఉపయోగించి చేస్తున్నా. 4x ప్లస్ 9y మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు 0. సో అదేవిధంగా 2x మైనస్ 7y మైనస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. క్రాస్ మల్టిప్లికేషన్ రూల్ ఎలా? మనం ఫస్ట్ ఇయర్లో ఎన్నో ప్రాబ్లమ్స్ చేసాం. సో ఫస్ట్ y కోఎఫిషియంట్ని వేయండి. మొదటి ఈక్వేషన్లో 9, మొదటి ఈక్వేషన్లో కాన్స్టెంట్ మైనస్ 3, అలానే ఫస్ట్ ఈక్వేషన్లో x కోఎఫిషియంట్, అలానే y కోఎఫిషియంట్. ఓకే, y నుంచి స్టార్ట్ చేసి వైకి స్టాప్ చేయాలి. నెక్స్ట్ రెండవ ఈక్వేషన్లో y కోఎఫిషియంట్ మైనస్ 7, కాన్స్టెంట్ మైనస్ 3, అలానే x కోఎఫిషియంట్ 2, y కోఎఫిషియంట్ మైనస్ 7. ఇప్పుడు వీటి మిడిల్లో x y కాన్స్టెంట్ వేయాలి, అంటే 1. ఓకే, ఇంకా మీకు తెలుసు ఎట్లా కనుక్కోవాలి x వాల్యూ y వాల్యూ అనేది. x బై మనం మ్యాట్రిక్స్లో చేస్తాం ఏడి మైనస్ బీసీ. ఎక్స్కి డినామినేటర్లో ఇక్కడ x బై y బై 1 బై అని వేస్తుంటాం కదా. సో మైనస్ 9 ఇంటూ 13 117. ఇక్కడ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది, కానీ ఫార్ములాలో మైనస్ 7 ఇంటూ 3 21. కాబట్టి ఏడి మైనస్ బీసీ, మైనస్ మైనస్ ప్లస్, ఫార్ములాలో మైనస్ ఉంటుంది కాబట్టి అది. నెక్స్ట్ దట్ ఈజ్ ఈక్వల్ టు y బై ఏడి మైనస్ 3 ఇంటూ 2 6 మైనస్ బీసీ, కానీ ఇక్కడ మైనస్ ఉంది. సో 13 ఇంటూ 4 42. నెక్స్ట్ సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై కాన్స్టెంట్ 1 బై మైనస్ 7 ఇంటూ 4 28 మైనస్ 9 ఇంటూ 2 18. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకా మనం సబ్ట్రాక్ట్ చేసేద్దాం. x బై రెండింటిని యాడ్ చేయండి. మైనస్ 107 ఒక 21, సో మైనస్ 138. ఓకే, నెక్స్ట్ y బై ఏడి అంటే మైనస్ 6, ఇక్కడ మైనస్ ఉంటుంది కానీ ప్లస్ అయిపోతుంది. 13 ఇంటూ 4 52 ఈజ్ ఈక్వల్ టు 1 బై కదా, ఇంకా ఏడి అనమాట. 7 ఇంటూ 4 28 మైనస్ 28 మైనస్ 9 2 18. x బై ఈ రెండింటిని యాడ్ చేయండి. ఇక్కడ 8 138 మైనస్ 138 దట్ ఈజ్ ఈక్వల్ టు y బై 52లో 6ని తీసేయండి 46 ప్లస్ 46. అలానే ఈ రెండింటిని యాడ్ చేస్తే 1 బై మైనస్ 6 46 అవుతుంది. ఇప్పుడు x వాల్యూ y వాల్యూ ఎలా కనుక్కుందాం? ఈ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం, సెకండ్ టర్మ్ని కాన్స్టెంట్కి ఈక్వేట్ చేద్దాం. సో x బై మైనస్ 138 ఈజ్ ఈక్వల్ టు 1 బై మైనస్ 46. మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. ఈ 136ని క్రాస్ 38ని క్రాస్ మల్టిప్లై చేస్తే 138 బై 46. అదేవిధంగా y బై 46 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 బై 46. డైరెక్ట్గా 46 క్యాన్సిల్ అయిపోద్ది.
y ఈజ్ ఈక్వల్ టు -1. మరి 46 టేబుల్లో 138 2 టైమ్స్ అయితే రాదు. సో 3 టైమ్స్ చూద్దాం, ఎందుకంటే 2 టైమ్స్ 90 అట్లా వస్తుంది. కాబట్టి 46 ఇంటూ 3, 3 6 18, 3 4 12 13. ఎస్, సరిపోయింది. కాబట్టి 43 టైమ్స్ 46 3 టైమ్స్ 138. సో x ఈజ్ ఈక్వల్ టు 3 అండ్ y ఈజ్ ఈక్వల్ టు -1. ఇవే మన వాల్యూస్. ఓకే, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మెమరీ. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.